కలిసున్నంత వరకే బంధాలు, విడిపోయిన తర్వాత ఏ బీట ఎక్కడ పడుతుందో, ఎక్కడ కన్నం కనిపిస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతెందుకు ఒకసారి బంధం తెగిపోతే ఎక్కడలేని బొక్కలు కనిపిస్తాయంటారు. ఇప్పుడు అక్కినేని కుటుంబం జీవీకే ఫ్యామిలీ మధ్య అలాంటి లొసుగులే బయటకొస్తున్నాయి. దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అఖిల్ శ్రేయా భూపాల్ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేశారు. ఆ 8 కోట్లు ఎటువైపు నుంచి ఖర్చు పెట్టారనే విషయాన్ని పక్కన పెడితే త్వరలోనే జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ శ్రేయా భూపాల్ల పెళ్లి ఆగిపోయిందనే రూమర్స్ అన్ని మాధ్యమాల్లో వచ్చేశాయి. ఆ పుకార్లతో పాటు ఇతరితర లొసుగులు కమెంట్స్ కూడా బయటకొస్తున్నాయి. ఇలాంటి ఓ పుకారే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత జీవీకే ఫ్యామిలీ అక్కినేని కుటుంబంపై చాలా కోపంగా ఉందట. అయితే దీనికి కారణం మాత్రం అక్కినేని కాంపౌండ్ కు మీడియాతో మంచి పరిచయాలుండటమే. పెళ్లాగిపోయిన తర్వాత నాగార్జున మీడియాని తన చెప్పు చేతుల్లో తీసుకున్నాడని, వారమ్మాయి శ్రేయా భూపాల్ పై లేనిపోయినవి రాయిస్తున్నారని జీవీకే కుటుంబ సభ్యులు అక్కినేని కాంపౌండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మీడియాలో శ్రేయా భూపాల్ ను విలన్ గా మార్చిన ఘనత అక్కినేని కాంపౌండ్ కే చెల్లుతుందని జీవీకే కుటుంబ సభ్యులు సన్నిహితుల దగ్గర బాధపడుతూ చెప్తున్నారట. ఇలా పెళ్లి చెడిపోయిన తర్వాత చాలా వ్యవహారాలు, చాలా కమెంట్స్ బయటకొస్తున్నాయి. మరోవైపు అఖిల్ శ్రేయా భూపాల్లను కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమాత్రం మంచి రిజల్ట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.